హలో అండి, లెట్స్ మేక్ తాటి రొట్టి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ టేస్ట్ బాగుంది, బాగా వచ్చింది. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ రెసిపీ: బెల్లం, తాటికాయ గుజ్జు, బియ్యపు రవ్వ అండ్ కొంచెం ఆయిల్, అంతే. నా దగ్గర బియ్యపు రవ్వ లేదు కాబట్టి ఫస్ట్ నేను బియ్యంని మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాను. బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేయాలి నూకలాగా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి తడిచేలా ఉంటే చాలు. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాటిని నానబెట్టుకోవాలి. నేను ఒక 1 అవర్ నానబెట్టాను. ఎక్కువసేపు పెట్టినా పర్లేదు, కానీ హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ మాత్రం పెట్టొద్దు. నెక్స్ట్ ఒక కుక్కర్లో స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఈ లోపుగా ఒక బౌల్లో 2 కప్స్ నానబెట్టుకున్న బియ్యపు రవ్వ, 2 కప్స్ బెల్లం, 3 కప్స్ ముందుగా తీసి ఉంచుకున్న తాటికాయ గుజ్జు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మనం యాడ్ చేసిన బెల్లం పూర్తిగా కరిగిపోయేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ రాసి రెడీ చేసుకున్న మిక్చర్ని దాంట్లో పోసి కుక్కర్లో పెట్టుకుని దాని మీద ఒక మూత పెట్టి క్లోజ్ చేసేయండి కుక్కర్ని. కుక్కర్లో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే పెట్టుకోండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. నాకు 2 అవర్స్ పట్టింది అవ్వటానికి, మంచిగా రెడీ అవ్వటానికి. డిఫరెంట్ టేస్ట్ బాగుంది, అంటే లైక్ మనం నార్మల్గా ఎప్పుడూ టేస్ట్ చేయనట్టుగా కొత్తగా ఉంది. నాకైతే నచ్చింది. డీటెయిల్ రెసిపీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్అవుట్. తాటికాయని ఎలా వలవాలి, గుజ్జు ఎలా తీయాలి అనేది నేను మీకు షార్ట్ లింక్ యాడ్ చేస్తాను, దాంట్లో చూడొచ్చు మీరు. డైరెక్ట్గా మనం ఒక గ్రేటర్తో గ్రేట్ చేసేసుకుంటే కనుక అప్పుడు పీచు లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. మీలో ఎంతమంది తాటి రొట్టిని టేస్ట్ చేశారు? నాకైతే ఇదే ఫస్ట్ టైం. తాటి రొట్టి విడిగా తింటే ఒక టేస్ట్ ఉంది, దాన్ని కాల్చితే ఇంకో టేస్ట్ ఉంది. 2 టేస్ట్లు చాలా బాగున్నాయి. హలో అండి, లెట్స్ మేక్ తాటి రొట్టి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను.